పాన్ 2.0 ప్రాజెక్ట్ యూనియన్ గవర్నమెంట్ రీసెంట్ గా తీసుకొచ్చిన కొత్త ప్రాజెక్ట్ ఇది. దీనికోసం ప్రభుత్వం ఏకంగా 1435 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతోంది. అదేంటి, మనకి ఆల్రెడీ పాన్ కార్డు ఉంది కదా, మళ్ళీ కొత్తగా ఈ పాన్ 2.0 ఏంటి, దీనివల్ల ఏంటి యూస్, ఇందులో ఏ ఫీచర్స్ ఉండబోతున్నాయి, పదండి ఈ వీడియోలో పాన్ 2.0 గురించి అన్నీ తెలుసుకుందాం. గ్యాస్ కనెక్షన్ దగ్గర నుండి డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ వరకు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ నుండి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వరకు ఇప్పుడు పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. మనకు తెలియకుండానే పాన్ కార్డ్ అనేది మన డైలీ లైఫ్లో ఒక భాగం అయిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 78 కోట్ల పాన్ అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు. ఆధార్తో పాన్ను లింక్ చేసుకున్న వాళ్ళు 60 కోట్లకు పైగా ఉన్నారు. అలాంటి పాన్కు ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ను తీసుకొస్తోంది ప్రభుత్వం. పాన్ 2.0 పేరిట ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. దీని గురించి ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఇది పాన్ కార్డ్కి డిజిటలైజ్డ్ అండ్ అప్గ్రేడెడ్ వర్షన్గా చెప్పుకోవచ్చు. పాన్ 2.0 ఏం చేస్తుంది? లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి పాన్ కార్డ్ సర్వీసెస్ను ఇంకా ఎన్హాన్స్ చేయడం, డిజిటలైజేషన్ ఈ పాన్ 2.0 మేజర్ గోల్. ప్రస్తుతం పాన్ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా 3 పోర్టల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫైలింగ్ పోర్టల్, UTIITSL పోర్టల్, ప్రోటియాన్ ఈ గవర్నెన్స్ పోర్టల్. అయితే ఈ పాన్ 2.0లో అన్ని పాన్ రిలేటెడ్ సర్వీసెస్ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీదకి రానున్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో పాన్ కార్డ్ మిస్యూజ్ అనేది బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీని బీఫప్ చేయడానికి కూడా ఈ పాన్ 2.0 అనేది హెల్ప్ అవుతుంది. డూప్లికేట్ పాన్, డబుల్ పాన్ వంటి వాటికి చెక్ చెప్పడంతో పాటు వివిధ వ్యవస్థలను బలోపేతం చేసి పన్ను ఎగవేతలను మరింత కట్టడి చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. సరే, కొత్త పాన్ కార్డ్ వస్తుంది, అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి, అదంతా ఓకే, కానీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి యూజర్స్కు కొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి. పాత కార్డు పరిస్థితి ఏంటి, ఇందులో కరెక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చా, ఈమెయిల్, ఫోన్ నెంబర్, అడ్రస్ వంటివి యాడ్ చేసుకోవచ్చా వంటి సందేహాలు ఉన్నాయి. ఫస్ట్ మేజర్ డౌట్, ప్రస్తుతం పాన్ కార్డులు ఉన్న వారందరూ ఈ పాన్ 2.0 అప్డేట్ చేసుకోవాలా? అది మ్యాండేటరీనా అంటే కాదు. పాన్ కార్డ్ మార్చుకోవడం అనేది మ్యాండేటరీ కాదు. మన దగ్గర ఉన్న కార్డ్స్ కూడా పనిచేస్తాయి. కాకపోతే బెటర్ సెక్యూరిటీ, బెటర్ ఎన్హాన్స్మెంట్స్ కోసం చేసుకుంటే మంచిది. అండ్ ఏదైనా కరెక్షన్ అప్డేషన్ ఉన్నప్పుడు మాత్రమే 2.0 కింద దరఖాస్తు చేసుకొని కొత్త కార్డుని పొందొచ్చు. ఈ కొత్త పాన్ 2.0 పొందడం అనేది కంప్లీట్గా ఫ్రీ. ఇంతేకాకుండా పాన్ 2.0కు సంబంధించి మరిన్ని ఫీచర్స్ను మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, పాన్ 2.0తో డేటాను ఫాస్ట్గా పొందొచ్చు. సెకండ్ వన్, ఏమైనా తప్పులు సరి చేసుకోవాలన్నా, మార్పులు చేయాలన్నా కూడా దీని ద్వారా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. థర్డ్ వన్, ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది కాబట్టి వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుంది. ఫోర్త్ వన్, అన్ని పోర్టల్స్ ఒకే రూఫ్ కిందకి వస్తాయి కాబట్టి డేటా అంతా ఒకే చోటు ఉంటుంది. ఫిఫ్త్ వన్, పేపర్లెస్ కాబట్టి ఇది ఎకో ఫ్రెండ్లీ. సిక్స్త్ వన్, డేటా భద్రత మరింత మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా పాన్ 2.0లో QR కోడ్ కొత్తగా వస్తుంది అని అంటున్నారు, కానీ ఇదేం కొత్త ఫీచర్ కాదు. 2017-18 నుండి కూడా QR కోడ్తో పాన్ కార్డులు వస్తున్నాయి. కాకపోతే ఈ పాన్ 2.0లో మరింత వేగంగా పాన్ డేటా ప్రాసెస్ అయ్యేలా డైనమిక్ QR వ్యవస్థ ఉంటుంది. ఈ QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా మన డేటా అంటే మన పేరు, ఊరు, ఫోటో, ట్యాక్స్ ఫైలింగ్స్ వంటివి చాలా ఈజీగా క్షణాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చేరతాయి. దీంతో లోన్ ప్రాసెసింగ్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. దీంతో పాటు ఆడిటింగ్ వంటి సమయాల్లో QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా కొనుగోళ్లు, పన్ను చెల్లింపులు, రిటర్న్స్ ఫైలింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది. అయితే ఇందాకటి నుంచి QR కోడ్ స్కానింగ్ అంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు స్కాన్ చేసేస్తే ఎలా అన్న డౌట్ వస్తుందా? మీకు అలాంటి భయాలు ఏం అవసరం లేదు. మన ఫోన్స్లో ఉండే QR స్కానర్లతో వీటిని స్కాన్ చేయలేం. పాన్ పైన ఉండే కోడ్లో డేటా అంతా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఆథెంటిక్ అండ్ సర్టిఫైడ్ స్కానర్స్ మాత్రమే వీటిని రీడ్ చేయగలవు. అందుకే డేటా గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఇక ఆదాయపు పన్ను విభాగం చెబుతున్న దాని ప్రకారం ఓల్డ్ అడ్రస్ల ప్లేస్లో కొత్త అడ్రస్లను పాన్ కార్డ్ హోల్డర్స్ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. మనం అడ్రస్ను అప్డేట్ చేయగానే QR కోడ్తో ఉన్న ఈ పాన్ మన ఈమెయిల్ ఐడికి పంపుతారు. సో పాన్ 2.0 గురించి తెలుసుకోవాల్సినంత తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కొత్త పాన్ 2.0ను ఎలా పొందాలో కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చూద్దాం. మన అడ్రస్ను అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ పై ఇచ్చిన 2 లింకుల్లోంచి ఒకదాన్ని ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేయగానే పాన్, ఆధార్ పాటుగా పుట్టిన తేదీ వివరాలు అప్డేట్ చేయాలి. తర్వాత ఏమైనా పర్మిషన్స్ ఉంటే దానిపై కూడా టిక్ ఇవ్వాలి.
ఆ తర్వాత ఒక కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడికి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. ఈ ఓటీపీతో ఈ కేవైసీని జనరేట్ చేయొచ్చు. ఆ తర్వాత కంటిన్యూ విత్ ఈ కేవైసీ మీద క్లిక్ చేయాలి. మీ మొబైల్ లేదా మీ మెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మీ మొబైల్ నెంబర్ను, ఈమెయిల్ ఐడిను మార్చుకునే వీలుంటుంది. మీరు మార్చుకోవాలనుకుంటే కొత్త డీటెయిల్స్ని ఇవ్వాలి. మళ్ళీ మీ మొబైల్ లేదా ఈమెయిల్కు వచ్చిన ఓటీపీ ద్వారా ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఆ నెక్స్ట్ పేజ్లో ఆధార్లో ఉన్న అడ్రస్ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడిను ఎలా మార్చామో సేమ్ ప్రాసెస్. కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే మీ కొత్త అడ్రస్ని ఇవ్వాలి. ఆ నెక్స్ట్ స్టెప్లో ఉచితంగా మీ అడ్రస్ అనేది అప్డేట్ అవుతుంది. అడ్రస్ అప్డేట్ అయ్యాక క్యూఆర్ కోడ్ కలిగిన ఈ ప్యాన్ను మనం అప్డేట్ చేసిన ఈమెయిల్ ఐడికి పంపుతారు. దాన్ని కావాలంటే మనం ప్రింట్ చేసుకోవచ్చు. అది విషయం. ఇంతకీ మీరు పాన్ కార్డ్ను అప్డేట్ చేసుకున్నారా లేదా? ఈ కొత్త పాన్ 2.0 గురించి మీరేమనుకుంటున్నారు?